హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన అండి. జీపీఎస్ ఉపసంహరించుకునేంత వరకు జీపీఎస్ గెజిట్ను ఉపసంహరించుకోవాలని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు అయితే చేపట్టడానికి ఉద్యోగులంతా కూడా సిద్ధమయ్యారండి. సో ఈ మేరకు వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మనకు తెలిసిందే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. జీపీఎస్ గెజిట్ను అయితే విడుదల చేసింది. సో దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులంతా కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. పాత తేదీలతో రాజపత్రం జారీ దుర్మార్గం, ఉపాధ్యాయుల ఆకాంక్షలను విస్మరించడం తగదు, రాష్ట్ర ప్రభుత్వంపై యూటీఎఫ్ నేతల మండిపాటు, గెజెట్ కాపీలు దహనం. ఇక గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళన బాటపట్టాయండి. రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ జీపీఎస్ చట్టబద్ధత తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చాలా అన్యాయం అంటూ ఆదివారం అనకాపల్లిలోని సిఐటియు కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తసవాయి శ్రీ లక్ష్మి గారు, అలాగే గొంది చిన్నబ్బాయిలు వివరించారు. గెజిట్ కాపీలను దగ్నం చేశారండి. ఈ సందర్భంగా వారు పైగా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ పాత తేదీల్లో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గం అని చెప్పారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు కూడా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వారైతే గుర్తు చేశారండి. ఇంకా నోటిఫికేషన్ ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని వారైతే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లబాబు తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్. మరోవైపు ఉపాధ్యాయుల జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని భావించామని, కానీ అందుకు విరుద్ధంగా కొత్త ప్రభుత్వం జీపీఎస్పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి గారు, జిల్లా అధ్యక్షులు ఎస్ విజయరామరాజు అన్నారండి. సో కొలువుదీరిన నెలలోపే ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాలను అమలు చేయడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెలలోపే మళ్ళీ ఈ విధంగా చేయడం దేనికి సంకేతం అని కూడా ప్రశ్నించారు. ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాది తదితరులు అంతా కూడా పాల్గొని ఈ విధంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారండి. సో మొత్తానికి అయితే పాత తేదీలతోనే రాజపత్రం జారీ చేయడం ఇది దుర్మార్గం అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఆకాంక్షలను విస్మరించడం తగదు, రాష్ట్ర ప్రభుత్వంపై అయితే యూటీఎఫ్ నేతల మండిపాటు, గెజెట్ కాపీలు కూడా వారి సందర్భంగా దగ్నం చేశారు. సో మొత్తానికి అయితే ఈ జీపీఎస్ గెజిట్ను ఉపసంహరించుకొని ఓపీఎస్ను పునరుద్ధరించాలని అయితే వారి ఉద్యమం అయితే అంతవరకు కొనసాగుతుంది అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.